అది పక్కకు పెట్టండి. సబ్బు, సర్పు, షాంపూ, పేస్టు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు ఉతికేది, అంటు తోమేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు అన్ని మీ అందరి ఇంట్లో ఉండలేవు. మనందరి ఇంట్లో చచ్చిపోయేదాకా వాడాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ఇవి. ఎస్ఆర్నో ఈ ప్రొడక్ట్లన్నీ ఖచ్చితంగా చనిపోయేంత వరకు వాడాలి కాబట్టి ఇంపార్టెంటా, మన ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది కాబట్టి ఇంపార్టెంటా? ఒక వంట నూనె మన గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కదా? అదే వంట నూనె మన బాడీలో క్యాన్సర్ కణాల ఉత్పత్తి కారణం. అదే వంట నూనె జీర్ణ వ్యవస్థ, ఇందాక మాట్లాడుకున్నాం కదా ఈఎంఐ ప్రాబ్లం, దానికి కూడా నూనె పాత్ర ఉంటుంది. నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలనే నూనె మీద ఆధారపడి ఉంటుంది. ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి అవ్వాలన్న దాంట్లో కూడా నూనె పాత్ర ఉంటుంది. ఇన్ని రకాల రోగాలను డిసైడ్ చేసేటటువంటి, నియంత్రించేటటువంటి ఒక వంట నూనె మంచిది వాడుకోవాలా, ఏది దొరికితే అది వాడొచ్చా? ఏది తక్కువ దొరికితే అది వాడొచ్చా? పుచ్చుకుంటారు కానీ చూద్దాం జరైనా ఏది వాడుకో తెలుస్తుంది. సో క్వాలిటీది వాడుకోవాలి. మంచిదంటే ఏం సార్? తెల్లగా ఉండేదా, మనకు మంచి చేసేదా? ఒక వంట నూనెనే మంచిది వాడుకోవాలా, ఒంటికి వాడేది, ఒంట్లోకి పోయేది ప్రతిదీ మంచిదే వాడాలి. ఇంట్లో వాడేటటువంటి బండలు తుడిచేది, బట్టలు ఉతికేది కూడా క్వాలిటీ వాడాలి. ఎందుకంటే పొద్దుగాల వాషింగ్ మిషన్ లేనుల గురించి చెప్తున్నా. ఒక 4 బకెట్ల బట్టలు ఉతికిరు అనుకుంటారు. 4 బకెట్ల బట్టలు ఉతికి సబ్బు, సరుపు వాడతారు కదా. నైట్ 11 గంటలకు అన్నం తింటే కూడా చెయ్యికి ఆ సర్ఫ్ టేస్ట్ తగ్గుతుంది తింటప్పుడు. అంటే అది లోపలికి పోతున్నట్టు కదా. అంటే సర్ఫ్ ఒకవేళ కెమికలైజ్ అయిపోయి ఏదైనా చెరవాకలు అయితే కడుపు ఖరాబ్ అవుతుంది. ఎస్ఆర్నో అంటే ఇంట్లో వాడేటటువంటి ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, ఆఖరికి చీమలు రాకుండా గీసేటటువంటి లక్ష్మణ రేఖ కాడికి వెళ్ళి మొదలు పెడితే వంట నూనె దాకా అన్ని ప్రొడక్ట్లలో నీది, నీ కుటుంబంది ఆరోగ్యం ఆధారపడి ఉంది, అవునా కాదా? మరి ఇంత ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్లని, నీ కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే ప్రొడక్ట్లని ఏ రోజన్నా షాప్కి వెళ్ళి సార్ మొత్తం బయట అంతా కల్తీ ఉంది కదా, నీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉంది, ఇది ఏ కంపెనీ, దేంతో తయారైందని చెప్పి ఒక 10 నిమిషాలు టైం పెట్టి సెలెక్ట్ చేసుకొని వస్తారా సార్? సెలెక్ట్ చేస్తారా? స్టిక్కర్ సెలెక్ట్ చేస్తారా లేదా? టిక్కిలి బొట్టు, మా అమ్మ టిక్కిలి బొట్టు అంటుంది. షాప్కి వెళ్ళి సెలెక్ట్ చేస్తారా, ఇట్లా పోయి పట్టుకొని వస్తారా? అమ్మని ఎంతసేపు సెలెక్ట్ చేస్తారు? షాపు విరక్తి రావాలని, ఎందుకు పెట్టినా షాప్ అనిపించాలని ఆ స్థాయిలో సెలెక్షన్. పోనీ స్టిక్కర్ ఒక 5-6 నెలలు ఉంటుందా? ఇప్పుడు పెట్టుకుంటే గంటకు గాలి వస్తే ఊసిపోతుంది. దాన్ని కూడా 5-6 నిమిషాలు 10 నిమిషాల వరకు సెలెక్ట్ చేస్తారు. ఎస్ఆర్ను పక్క పిన్నీసులు, జడలబ్బర్లు, ఫోన్లు, ఫోన్ వెనుక పౌచులు, చేతి పెట్టిన వాచ్లు, ఎత్తి పెట్టిన టోపీలు, పైన చూసుకోకుండా పెట్టిన బెల్టు, ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తారు. ఎస్ఆర్ను వీటికి మన ఆరోగ్యానికి సంబంధం అనుందా? స్టిక్కర్ పెట్టుకోకుండా కాదు, కుంకుమ అంటే కూడా జరుగుతుంది. కానీ దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా దోస్తులు తీసుకుపోయి అబ్బా మంచి స్టిక్కర్స్ మంచి పెడతారో లేదు, తప్పేం కాదు, అడగొచ్చు, సెలెక్ట్ చేయొచ్చు. కానీ కడుపులో మోర్లో పోసినట్టు పోయాలి కుకింగ్ ఆయిల్, చచ్చిపోయిందాకా పోయాలి మనకు, మన పిల్లలకు. ఏ రోజన్నా సెలెక్ట్ చేసి నా షాప్కి వెళ్ళి తలలకు పోయి ఫస్ట్ టైం నువ్వు పోతావు, అడుగు ఆయన నువ్వు పోయేసరికి ఊపుతాడు ఇట్లా. ఆయన పోయి అన్నా నిన్ను ఇంత ఊపిన తాడేడు ఉంది, నువ్వు ఇంతగానో ఊతున్నావు అంటే ఎవరు పోసారు నీకు అడుగుతారా లేదా? కళ్ళు మంచి తాగాలనుకున్నాడు ఎవరిని అడగాలి పోయి? ఇలా మాత్రం ఎక్స్పీరియన్స్ దక్కేది. ఒక్క పూట తాగే కళ్ళు, ఒక్క పూట తినే బిర్యానీ, 2 నిమిషాలు తాగే ఛాయ్ కూడా ఎంక్వైరీ చేసి తాగుతారు, తింటారు, అవునా కదా? మరి చచ్చిపోయినాక ఇంట్లో ఎడతెరిపి లేకుండా వాడేటటువంటి ఏ ప్రొడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకొని వస్తారా? అసలు ఎవరిని అడుగుతారా పోయి ఏది మంచిది వాడు సార్, నూనె ఏది మంచిది అని అడుగుతారా? షాప్కి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటా ఫ్రీడమ్ 15 లీటర్ 5 లీటర్ డబ్బా ఫ్రీడమ్, చిక్ షాంపూ 4-5 లెడీలు, 5-6 లాట్లు సంతూరి అని చెప్పి తీసుకొస్తారు. ఇంకా డిమార్ట్ పోతే లెక్కే లేదు, బండి పోతుంటుంది చేస్తారు. ఎస్ఆర్ను ఇప్పుడు నేనేమంటానంటే ఆ ఫ్రీడమ్ ఆయిల్ బ్రాండు, సంతూర్ బ్రాండు, చిక్ షాంపూ, ఈ 3 బ్రాండ్ల పేర్లు ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టే లోపట్నే నీ మైండ్లో ఉందా? షాప్ పోయినాక తెలిసిందా? గట్టిగా ఇంట్లోనే మైండ్లోకి పోయింది. టిక్లీ బొట్టు ఇంట్లో పోలే, షాప్ పోయినాక చూస్తావు ఏ శారీ కొనాలి, ఏ స్టిక్కర్ కొనాలి, ఏ పక్క పినిస్లు ఏ కొనాలి, వాచ్ ఏది కొనుక్కోవాలి, క్యాప్ ఏది కొనాలి, ఫోన్ ఎంత పౌచ్ ఏది కొనాలి, హెడ్సెట్ ఏ కలర్ కొనాలనేది షాప్కు పోయినాక డిసైడ్ చేస్తారు. ఎస్ఆర్నో వంట నూనె ఏం కొనుక్కోవాలి ఇంత పేపర్ కూడా రాసుకొని పోతాం. ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్ 5 లీటర్లు, చిక్ షాంపూలు 5-6 లడీలు అని చెప్పి ఆయనకు రాసి ఇచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎస్ఆర్నో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళక